నమస్తే ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను చక్రి. సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళకి పండుగతో పాటు సినిమాలు కూడా వస్తాయి, పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి. సో ఈ సంక్రాంతికి బాలయ్య మరో హిట్ కొట్టారు విత్ డాకు మహారాజ్. సో ఆ సెలబ్రేషన్స్ తోటి మనతో పాటు ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు దాంట్లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ గారు ఉన్నారు. అండ్ ఇది ఆవిడకి 25th మూవీ. యూనిక్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ని చూస్ చేసుకుంటారు శ్రద్ధా శ్రీనాథ్. అండ్ ఈ మూవీలో కూడా అలాంటి ఒక క్యారెక్టర్ని, నందిని క్యారెక్టర్ని చూస్ చేసుకున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. శ్రద్ధ గారు, హాయ్ చక్రి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను బాగున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. ముందు పండగ అంతా మీలోనే కనపడుతుంది. థ్యాంక్ యూ. సో మీది కర్ణాటక కదా? అవును. సో అక్కడ కూడా సంక్రాంతే కదా? పెద్ద ఫెస్టివల్ సంక్రాంతినే. అక్కడ కూడా పెద్ద ఫెస్టివల్. అవును. సో మనం వెళ్దాం, సినిమా గురించి మాట్లాడి సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్దాం. ఎందుకంటే మీకు దానికంటే పెద్ద పండుగ ఇప్పుడు సక్సెస్ కాబట్టి. అవును, డబుల్ సెలబ్రేషన్. కరెక్ట్. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? డాకు మహారాజ్ ఇంత మంచి సక్సెస్ అంటే మీరు ముందు నుంచి చెప్తూ ఉన్నారు టీం అంతా కూడా. హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? మేము ఇచ్చిన ఎఫర్ట్, మేము చేసిన హార్డ్ వర్క్కి యూనో ఒక బెనిఫిట్స్, వీఆర్ రీపింగ్ ద రివార్డ్ ఆఫ్ ఇట్. మన అందరికీ తెలుసు, యూనో వీ ఆల్వేస్ హ్యాడ్ దట్ గట్ ఇన్స్టింక్ట్. సబ్జెక్ట్ బాగుంది, ఎమోషన్స్ బాగుంది, ఆల్ ది ఎలివేషన్స్ ఆర్ అమేజింగ్, అవన్నీ బాగుంది. కానీ బాగున్నాయి కానీ ఓ థ్యాంక్ యూ. కానీ ఎండ్లో film's result depends on how people like it, and when people also like it, I feel all the forces combine and everything is beautiful. Dan kabatti I am really happy. మాకు ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది, బాలకృష్ణ సినిమా సంక్రాంతికి వచ్చిందంటే డెఫినెట్లీ హిట్. సో అది మళ్ళీ ఈసారి కోయిన్సైడ్ అయింది, ఆఫ్ కోర్స్, అండ్ మళ్ళీ హిట్ కొట్టారు. ఆ సెంటిమెంట్ ప్రూవ్ అయింది. కరెక్ట్. అది ఫ్యాక్చువల్లీ కరెక్ట్ సెంటిమెంట్. సంక్రాంతి ప్లస్ బాలకృష్ణ అంటే ఇట్స్ షోర్ షార్ట్ ఈక్వేషన్ ఫర్ సక్సెస్. కమింగ్ టు సంక్రాంతి మనం మాట్లాడుకున్నాం. హౌ డు యూ సెలబ్రేట్? అంటే మేమంటే ఒక రకంగా, అంటే కోడి పందాలు ఉంటాయి, మాకు భోగి మంటలు ఉంటాయి, ముగ్గులు వేసుకుంటారు. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు కర్ణాటకలో? కర్ణాటకలోను కూడా అలానే ఉంటుంది. కానీ అంటే నా ఇంట్లో మేము ఆర్మీ వాళ్ళు, దాని కాబట్టి మేము ఎప్పుడు అన్ని ఫెస్టివల్స్ని మేము దూర్ అంటే ఎప్పుడు రాజస్థాన్లో, we were always away from family. దాని కాబట్టి we were not able to celebrate it authentically. So అలానే జరుగుతూ our festival celebration has become small. కానీ నా ఫ్యామిలీలో ఫెస్టివల్ అంటే అందరూ ఇంట్లో ఉండాలి, యునో అందరూ ఎవ్రీవన్ సెలబ్రేట్. మెయిన్ మోటివ్ ఆఫ్ ఫెస్టివల్ కూడా అదే ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీస్ కమింగ్ టుగెదర్ అండ్ సెలబ్రేటింగ్. సో మేము పెద్దగా సెలబ్రేట్ వీ డోంట్ రియలీ డూ ఇట్. అంటే చాలా authentic గా మేము వీ డోంట్ డూ ఇట్. అంటే చాలా మంది పేరు ఊరికి వెళ్ళి దే సెలబ్రేటెడ్. We don't really have an ఊరు to go back to. మన ఊరు బెంగళూరే. మీ ఫాదర్ ఆర్మీలో ఉన్నారు కాబట్టి, జనరల్ గా ఉన్నారు కాబట్టి he keeps on moving. Exactly. దేశం అంతా మీ ఊరే. ఆర్మీలో పనిచేసే వాళ్ళకి దేశమే ఒక ఊరు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇంట్లో స్పెషల్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అవన్నీ ఉంటాయి. అండ్ నా సిస్టర్ హస్బెండ్, నా బావ వాళ్ళు, నా మదర్, వాళ్ళిద్దరూ కిచెన్లో దే జస్ట్ కుక్ అప్ అ స్టామ్, ఫుల్ మెన్యూ దే బోత్ డూ ఇట్. అమ్మ కుక్స్ మేజర్లీ అమ్మనే చేస్తారు, కానీ బావ ఫుల్ హెల్ప్ చేస్తారు, వాళ్ళకి కుకింగ్ ఇష్టం. అండ్ కొత్త బట్టలు, జస్ట్ డ్రెస్సింగ్ అప్ నైస్లీ, ఫ్యామిలీ ఫోటోస్, అండ్ లంచ్ తర్వాత we go and sleep because after eating చిత్రాన్న. సో ఏమేమి ఉంటాయి డిషెస్ కర్ణాటకలో సంక్రాంతి అంటే? ఆంబోడే అని ఒక, అది పప్పులు ఫ్రై చేస్తారు, వడలా ఉంటది. అది గారెలు చేసుకుంటాం. గారెలు అది స్వీటా సాల్ట్ హాట్ లైక్ యు నో డీప్ ఫ్రై. కరెక్ట్ అదే అనుకున్నా. స్వీట్ లో పాయసం, ఎనీ కైండ్ ఆఫ్ పాయస ఇస్ ఓలిగా, హోళిగే. ఎస్, యా, హోళిగే. మేము ఇక్కడ బొబ్బట్లు అంటాం. బొబ్బట్లు మేము కరెక్ట్, మేము హోళిగే ఇలా ఒబ్బట్టు అని వి కాల్ ఇట్. రైస్ లో ఏమో ఒక ఐటమ్ ఉంటుంది, మిక్స్డ్ రైస్, దెన్ రైస్, సారు, అది రసం, చిత్రాన్న, బిసిబెళె బాత్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో కోసంబరి అంటే సాలడ్ లా ఒక డిష్ ఉంటుంది. ఎస్. సో చిన్న ఐటమ్స్. అండ్ ఎಳ್ಳು బెల్ల మెయిన్ కర్ణాటకలో. కొబ్బరి
ఇంకా బెల్లం, ఇంకా దాల్, అది ఏ దాల్ తెలుగులో ఏం చెప్తారో తెలీదు, దే జస్ట్ మిక్స్ ఇట్ అప్ అండ్ ఇది ఎళ్ళు, తిల్, సెసమి, నువ్వులు అంటారు, నువ్వులు. సో దట్ ఈస్ అ స్వీట్ వి గివ్ టు అవర్ నేబర్స్. సో అలా ఉంటాయి. సో మీరు సికింద్రాబాద్ లో చదువుకున్నారు కదా, సికింద్రాబాద్ ఆర్మీ స్కూల్? అవును. ఎన్ని అంటే స్కూలింగ్ మొత్తం ఇక్కడ కాదు, 6 years, 4 years కేవి తిరుమలగిరిలో అండ్ 2 years ఆర్మీ స్కూల్ ఆర్కేపురంలో. అప్పుడు ఇక్కడ కల్చర్ కానీ ఇక్కడ అలవాట్లు కానీ లాంగ్వేజ్ కానీ రాలేదా పెద్దగా? లాంగ్వేజ్ అప్పుడే కొంచెం నేర్చుకున్నా. నా కేవీలో నాకు 2 నా బెస్ట్ ఫ్రెండ్స్ మీదా అండ్ రమ్య, వాళ్ళిద్దరూ తెలుగు అమ్మాయి. సో ఐ వుడ్ లెర్న్ తెలుగు త్రూ దెమ్. దే ఇంట్రడ్యూస్ మీ టు తెలుగు మ్యూజిక్, తెలుగు ఫిల్మ్స్, కొంచెం, చాలా లేదు. దాని తర్వాత 2 years ఆర్మీ స్కూల్లో నా సరౌండింగ్లో ఉన్న అందరూ వర్ ఆర్మీ కిడ్స్. సో అదే హిందీ, సో దే వర్ ఫ్రమ్ ఆల్ ఓవర్. సో లోకల్ ఫ్రెండ్స్ ఆర్మీ స్కూల్లో ఐ డెంట్ హ్యావ్. కేవీలో 4 years లో ఐ స్పెండ్ టైమ్ విత్ తెలుగు పీపుల్. అండ్ మీరు పుట్టింది జమ్మూ అండ్ కాశ్మీర్లో. అవును. సో అక్కడ నుంచి అంటే లైక్ మళ్ళీ బెంగళూరు రావడం, అక్కడ లా చదవడం. కరెక్ట్. సో హౌ వాజ్ ద ట్రాన్సిషన్, లైక్ అంత లాంగ్ జర్నీ, అన్ని ఏరియాస్ చూడడం, వాట్ ఇట్ మేడ్ యూ? ఆర్మీలో దొరికిన ఒక ఎక్స్పోజర్ టు టఫ్ కండిషన్స్. ఇట్ కుడ్ బి చాలా కోల్డ్ ఆర్ చాలా రెయిన్ ఆర్ వెరీ వెరీ హాట్, ఇట్ కుడ్ బి డెజర్ట్, ఫారెస్ట్, ఎనీథింగ్. కొత్త స్కూల్స్ 2 వర్షంలో 2 yearsలో మళ్ళీ ఫైండింగ్ న్యూ ఫ్రెండ్స్ ఆర్ న్యూ టీచర్స్, న్యూ స్కూల్, రిమెంబరింగ్ న్యూ రోడ్స్. ఓకే, స్కూల్ నుంచి ఇంటికి పోవాలంటే ఈ రోడ్ తీసుకోవాలి. లైక్ ఇట్ వుడ్ బి లైక్ న్యూ, లైక్ గేమ్ రీసెట్ అండ్ యూర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇట్ వాస్ కాదు, నార్మలే ఫర్ us. ఇట్ వాస్ నార్మల్. వేరే ఎలా ఉంటది, అలానే ఉండాలి. అంటే ఒక 3 years ఒక స్కూల్లో ఉండి ఒక ఫ్రెండ్ సర్కిల్ కి అలవాటు పడి కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు అగైన్ మళ్ళీ ఇంకెక్కడో కర్ణాటక లేకపోతే మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ఇంకొక స్కూల్లో జాయిన్ అవ్వాలి. అదే చెప్తున్నాను, మనకి అదే నార్మల్. మనకి కొన్ని సమ్ పీపుల్ స్టే ఇన్ వన్ స్కూల్ ఫర్ దేర్ హోల్ లైఫ్. అవునా, అలానూ ఉంటదా? We did not know. Meega abnormal. We thought that is so boring. Ever full 18 years in one school, that's terrible. Ani we were of that mentality. So ala undu. When I came to Bangalore for 5 years, I was like, oh my god, nenu Bangalore lo 5 years undali. So it will be so. Though it is your motherland. It is my hometown. It is my motherland. అయినా కూడా యాజ్ లైక్ ఓకే 5 years తర్వాతనే మూవ్ చేయొచ్చు, ఐ హ్యావ్ టు బీ హియర్ ఫర్ 5 years అని స్టార్ట్ అయ్యాను. కానీ దాని తర్వాత బెంగళూరు వాజ్ అ హాలిడే. అంటే స్కూల్లో హాలిడేస్ ఉన్నప్పుడు మేము వీ వుడ్ కమ్ విజిట్. దెన్ ఇట్ బికేమ్ హోమ్, ఫ్రమ్ అ హోమ్ టౌన్ ఇట్ బికేమ్ హోమ్. దెన్ ఐ నెవర్ మూవ్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు. కాలేజ్ తర్వాత జాబ్ దొరికింది, జాబ్ తర్వాత యాక్టింగ్ ఫిల్మ్స్కి స్విచ్ అయ్యాను. ఇప్పుడు ఇట్స్ జస్ట్ ఐ హావ్ స్టేబిలైజ్డ్ అండ్ సెటిల్డ్ ఇన్ బెంగళూరు. మీరు ప్రాక్టీసింగ్ లాయరా? చేశాను. ప్రాక్టీసింగ్ అంటే కోర్ట్కి వెళ్ళలేదు, కానీ ఫర్మ్స్ లో పనిచేశారు, రియల్ ఎస్టేట్ ఫర్మ్స్ లో పనిచేశారు. yes. సో మంచి రీసెర్చ్ చేశారు మీరు. సూపర్, నాకు ఖుషి, నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో అక్కడ నుంచి మూవీస్ లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే డిడ్ యూ హ్యాడ్ దట్ ఆ ఐడియా ఉండిందా, లేకపోతే జస్ట్ కోఇన్సిడెంటల్ గా జరిగిందా? యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది. అది యాక్టింగ్ అంటే ఏంటంటే, ఓకే, నా మమ్మీ చూసిన టీవీ సీరియల్ నిన్న రాత్రి, అక్కడి నుంచి ఒక సీన్ నా ఫ్రెండ్స్ ముందు సిట్ అండ్ లైక్ మై ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ డౌన్ ఫర్ లంచ్. 9th 10th లో age of 9, so 4th standard, 4th 5th standard. Okay. So they're all sitting and eating lunch and I'm standing in front of them enacting the whole scene. They are laughing. What was your first act? What was your first act, like మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ యాక్ట్ చేసి చూపించింది ఏంటిది? అది ఐ థింక్ కహోనా ప్యారే నుంచి అమీషా పటేల్ వాడి క్యారెక్టర్. బికాజ్ నాకు రితిక్ రోషన్ అంటే అతి ప్రేమ. సో సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ స్కూల్లో కొన్ని ప్లేస్ చేశాను. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ స్కూల్ ప్రొడక్షన్స్, హౌ ఇట్ ఇస్ వెరీ అమెచ్యూర్ లెవెల్. అది ఉండేది, కానీ ఇట్ వాజ్ నెవర్ లైక్ సీరియస్గా నేను యాక్టింగ్ చేయాలి అలా ఏం లేదు. దెన్ వెన్ ఐ కేమ్ టు బెంగళూరు, అక్కడ థియేటర్ స్టేజ్ యాక్టింగ్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. there's a buzzing theatre scene in Bangalore and I started looking for opportunities. So appude I got a audition, got cast.
And then life just changed. I knew that this is what I wanted. డెబ్యూ మలయాళం కదా మీది 2015 Debut Malayalam, correct. మలయాళం మూవీ. దాని తర్వాత 2016 అగైన్ కన్నడ. కన్నడలో మెయిన్ లీడ్ గా ఒక ప్రామినెంట్ యాక్టర్ గా అన్ని లాంగ్వేజెస్ లో గుర్తింపు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు? అంటే కొన్నిసార్లు మేము ఏం జరుగుతుందో అది వీ డోంట్ ప్రాసెస్ ఇట్ when it is happening. Sometimes randomly when you're sitting you're like, oh, 10 years అయింది కదా, 25 films, అది ఎలా జరిగింది? When time passes, you know what they say, time flies when you're having fun. Correct. So when you're enjoying your when work. you're enjoying yourself, so yeah, 10 years year 2015 లో my first film released, Malayalam film. 25 కి Exactly. 10 years అవుతుంది. So 25th film is Daaku Maharaaj, and 10-year anniversary kuda ee year. So I don't know, it just feels like I feel like a little bit senior now. 10 years acting. తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నా అంటే చిన్న మిస్టేక్స్ ఉంటాయి, కోర్స్ మీ మదర్ టంగ్ కాదు కాబట్టి. అండ్ ఎప్పటి నుంచి దీన్ని తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను? డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు డాకు మహారాజ్కి. అండ్ నేను ఫస్ట్ మూవీ నుంచేనే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, నేను డబ్బింగ్ చేయొచ్చు, నేను జస్ట్ మీరు అవకాశం ఇస్తే చాలు, ఐ స్వేర్ ఐ కెన్ డూ ఇట్ అని. బట్ అఫ్ కోర్స్ సమ్ పీపుల్ ఆర్ హెజిటెంట్. అండ్ దెన్ రీసెంట్ ఫ్రమ్ సైందవ్ నుంచి, అండ్ అంతకు ముందు ఇన్కోస్ ఫిల్మ్ చేశాను, it's not released yet, but since 2022-23 I have been dubbing for myself, and of course adi ante dubbing వాళ్ళకే తెలుసు ఎగ్జాక్ట్లీ ఎక్కడ యాక్సెంట్ మిస్ పడుతుంది, అండ్ you know, like when you don't sound like a Telugu girl, and they are always there to help, so huge credit to them. బట్ కష్టపడ్డారని కూడా చెప్పారు డాకు మహారాజ్ డబ్బింగ్ టైంలో, అంటే పర్టిక్యులర్ డైలాగ్స్ చెప్పారు. హౌ వాజ్ ఇట్? బికాస్ డెలివరీ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాస్లో. జస్ట్ లైక్ ఐ సే, దెర్ ఇస్ పంక్చువేషన్, ఎంఫసిస్ ఇవ్వాలంటే అక్కడే ఇవ్వాలి, ఆర్ ఒక బ్రెత్ తీసుకొని చెప్పాలి. దీస్ థింగ్స్ ఆర్ వెరీ పర్టిక్యులర్ ఇలాంటి సినిమాలు, ఐ ఫీల్. గట్టిగా ఉంటాయి డైలాగులు, స్ట్రాంగ్ డెలివరీ చేయాలి. ఎగ్జాక్ట్లీ, అండ్ స్ట్రాంగ్ గా చేయాలి, కానీ చాలా కంట్రోల్ గా ఉండాలి. యూనో, దెర్ సో మెనీ లేయర్స్ టు ఇట్. So it was difficult, and but I'm very happy with how I was supposed to ask, అంటే ఇప్పటివరకు మీరు చేసిన ఒక సటిల్, ఒక కైండ్ ఆఫ్ జానరాలో చేసుకుంటూ వచ్చారు. కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్, కమర్షియల్ ఎంటర్టైనర్, అది ఒక బిగ్ స్టార్ తోటి, బాలకృష్ణ లాంటి ఒక యూనో లైఫ్, యూనో బిగర్ దాన్ లైఫ్ ఒక సినిమాలు చేస్తూ వెళ్ళేటటువంటి ఒక స్టార్తో సినిమా చేయడం, హౌ డిఫరెంట్ ఇట్ ఈస్? హౌ యూనో ఏం నేర్చుకున్నారు ఈ మూవీ నుంచి కొత్తగా? నా బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏంటంటే, యాక్చువల్లీ నాకు నా మీద ఆ కాన్ఫిడెన్సే లేదు ఇనిషియల్లో, అండ్ ఐ విల్ స్టాండ్ అవుట్ ఇన్ అ వెరీ బ్యాడ్ వే ఇఫ్ ఐ పర్ఫార్మ్ ద వే దట్ ఐ నార్మలీ పర్ఫార్మ్. కానీ ఇందులో కూడా యూ హ్యావ్ టు ట్వీక్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ అ వే, లైక్ ఐ సెడ్, లౌడ్ బట్ కంట్రోల్డ్. సో ఈ మూవీ చేసిన తర్వాత ఐ సెడ్, ఓకే, ఐ క్యాన్ బీ పార్ట్ ఆఫ్ అ మాస్ ఫిల్మ్, అండ్ ఐ కెన్ స్టిల్ get to perform a good way. You know, it'll cringe antar kada, I'll never cross that line. I'll still remain in my good performance zone. Okay. So idi naku, it gave me a huge boost, confidence boost. So yeah. సో మీకు ఫస్ట్ టైం బాబీ గారు మీకు స్టోరీ వినిపించినప్పుడు, యూ డింట్ యూనో, ఆ క్యారెక్టర్ మీకు అంత నచ్చకపోవడం, మీరు నో చెప్పడం, అండ్ అగైన్ ఈ వెంట్ బ్యాక్ అండ్ ఈ రీరోట్ ఇట్, అండ్ మళ్ళీ మిమ్మల్ని కన్సల్ట్ చేయడం, మీకు నచ్చడం చేయడం, ఏం జరిగింది ఈ మధ్యలో? ఏం చేంజ్ చేశారు మీ క్యారెక్టర్లో? ఏం చేంజ్ ఒక లైక్ ఎమోషనల్, ఒక ఏమో ఉంటుంది కదా, సంథింగ్ యూ ఫీల్ ఇన్ యువర్ గట్ దట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్, కనెక్షన్ లేదు, అంటే ఆ ఎమోషనల్గా కనెక్ట్, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ విత్ ద ఆడియన్స్ అని నాకు కూడా అనిపించింది. అండ్ సార్, నేను చెప్పాను, సార్, సంథింగ్ మోర్ నీడ్స్ టు బీ డన్. And sir is someone who will take feedback very openly, right? And I want to be, if I'm doing this film, naku 100% veru Balaya Babu unnaru, nen chesta, emunte kuda nen chesta ani, I am not that person. I want to be 100%, you know, sure. Star evaraina mee character anedi prominent. Correct. Luckily, and you know, Bobby sir is like that. He took the feedback, and after many months
ఒక ఫోన్ కాల్ కాన్వర్జేషన్ అంతే. శ్రద్ధ ఇలా మేము చేంజ్ చేసాము, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ నరేషన్ ఓవర్ ద ఫోన్ ఇట్ సెల్ఫ్, ఎందుకంటే చాలా ఇప్పుడు టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఐ వాంట్ టు నో వెదర్ యూ ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్, వెదర్ వీ కెన్ డూ ఇట్. అసలు ఓకే సార్ చెప్పండి. ఫోన్లోనే ఐఎమ్ వాకింగ్ అప్ అండ్ డౌన్, నేను షిర్డీలో ఉన్నప్పుడు ఐఎమ్ లిస్నింగ్ ఐ సెడ్ సార్ I can't say right now నేను చేస్తాను whether I will do it or not, but I am telling you that this change is fabulous sir, the changes you have made are amazing. And నాకు అప్పుడే I never say yes or no immediately, I always think, but I'll deep down I knew okay we have to do this. It's a strategical move. It is a strategy. అంటే లాయర్ కదా మాత్రం. అవును, టక్కన you can't say yes, you have to think but about it. But you keep the doors open. I keep my doors open. Oh, yeah, I tell them very diplomatically sir, I'll let ఫస్ట్ రోజు సెట్స్ కి వెళ్ళినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? అంటే బాలకృష్ణ గారు ఒక లార్జర్ దెన్ లైఫ్ మూవీ, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫస్ట్? ప్రీ మీటింగ్ బాలకృష్ణ సార్ అండ్ పోస్ట్ మీటింగ్ బాలకృష్ణ అదే సార్, రెండు ఫేజెస్ ఉంది. ప్రీ మీటింగ్ ఐఎమ్ లైక్ ఓకే మేకప్ చేయాలి, లైన్స్ పట్టుకోవాలి, నేర్చుకోవాలి, అండ్ లైక్ నీడ్ టు బీ ఫుల్లీ ప్రిపేర్డ్, ఫుల్లీ నర్వస్ ఫస్ట్ డే, ఆ నర్వ్స్ they're always there. Post meeting Balakrishna sir, hey Shraddha, welcome, how are you? Talking and like leave your dialogue sheet, it's okay, enjoy, have fun, no problem. So it was like full again 180 degrees, from nervous I became like fully calm, welcoming, yeah, very welcome. And అలా ఉంటేనే మనకి ఐ కెన్ ఫోకస్ ఆన్ మై పర్ఫార్మెన్స్. ఇఫ్ ఐఎమ్ నర్వస్ అబౌట్ బాలకృష్ణ సార్ ఇక్కడ ఉన్నారు, ఐ హ్యావ్ టు బీ లైక్, అప్పుడు ఐ విల్ బి అ లిటిల్ బిట్ యాడెడ్ ప్రెషర్. కోపడతారా? అంటే మామూలుగా ఆయనకి సంతోషం, ప్రేమ అన్ని నో స్పీక్స్ అవుట్. కరెక్ట్. ఎప్పుడైనా కోపడ్డం సెట్స్ లో, ఆయన కోపాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? అండ్ పర్సనల్ మీ మీద అని కాదు, సెట్స్ లో. నా మీద ఆఫ్ కోర్స్ ఐ డోంట్ నో, ఐ మీన్ ఇట్ నెవర్ హ్యాపెన్. సెట్స్ లో కూడా ఇట్స్ జస్ట్ లైక్ దట్, తిట్టుతారు, then next moment he'll wink or he'll smile. So you can't, you take him seriously, you know what I'm saying? He does it. Yeah, exactly. So it's all very funny. So అండ్ నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, ప్రతి మూవీకి మీరు ఒక పర్ఫ్యూమ్ చూస్ చేసుకుంటారంట కదా, ఒక క్యారెక్టర్కి ఆ పర్ఫ్యూమ్ని అట్రిబ్యూట్ చేసి అది పెట్టుకుంటారంట కదా. అవును. వై, ఎందుకు అలా? బికాస్ ప్రతి ఒక్క క్యారెక్టర్ డిఫరెంట్, అండ్ I look at my characters not as fictional people on paper but actual real people, and feel like okay ee character ela perfume choose chestadi, what kind of perfume would she like, so I try and build personality based, and for me I really love perfumes, so I imagine okay ilanti character, she likes to do this, so let's assign this perfume to her, and our perfume vesin ventane I say okay now I smell like this character now. So ఆ స్మెల్ తోటి మీరు ఆ క్యారెక్టర్ లోకి ఎంటర్ అవుతారా? Something like that. Okay. Something like that. ఈ క్యారెక్టర్ కి ఏ పర్ఫ్యూమ్ చూస్ చేసుకున్నా, నందిని క్యారెక్టర్ కి? Bulgari Goldia ani. Yeah, it's a rose smelling perfume. ఎందుకని ఈ క్యారెక్టర్ కి అదే ఎందుకు తీసుకొచ్చారు? Because నేను నందినిని, నా క్యారెక్టర్ని ఒక రోజ్ తో కంపేర్ చేయొచ్చు. I can both are Rose and Nandini చూడడానికి చాలా బ్యూటిఫుల్, చాలా జెంటిల్, బ్యూటీ, కానీ యూ కాంట్ బి వెరీ రఫ్ విత్ ద రోజ్ కదా, బికాస్ దెర్ ఆర్ థార్న్స్. సిమిలర్లీ యూ కాంట్ బి రఫ్ విత్ నందిని బికాస్ షీ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ అండ్ షీ కెన్ హర్ట్ యూ. అలా ఒక క్యారెక్టర్. అండ్ ఒకవేళ అంటే ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఈ పర్ఫ్యూమ్స్ తీసుకురావడం హీరోయిన్ క్యారెక్టర్కి? 2022 నుంచి. సో నాట్ టూ లేట్. ర్యాపిడ్ ఫైర్ ఉంది, మీరు యాక్ట్ చేసిన హీరోస్ గురించి సింపుల్. ప్లీజ్ వద్దు. ఎందుకు? ఎందుకంటే ఇది అందరూ ఇదే అడుగుతారు, అండ్ దిస్ ఇస్ లైక్ బిగ్ ఫార్ములా ఫర్ కాంట్రవర్సీ. అందుకే కాంట్రవర్సీ అండ్ పాజిటివ్ థింగ్స్ చెప్తే నేను వర్క్ చేసిన యాక్టర్స్. ఎగ్జాక్ట్లీ, నాట్ అబౌట్ ఆల్ హీరో. ఓకే, మీరు వర్క్ చేసిన హీరోస్. బాలయ్య ఫస్ట్, మనం ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బాలయ్య, ఆయన పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? లైక్ ఎలక్ట్రిసిటీ. Okay, that's the energy and power. Ala. Venkatesh? Spirituality. Really? Avunu. Okay. Nani? As a person, self-made man. His journey started from ekkadi nuncho start ayindi, did like RJing and then assistants and all of that, so he's just a self-made man. Madhavan? He's one of the most intelligent actors I have had the pleasure of working with. Mohanlal?
like he is a houseful performer. Ajit, Such a soft-hearted gentleman. Shivraj Kumar, He is he's like a friend. He has that Okay. energy. Vishwak. Vishwak. ఏ If అంత I- పెద్ద if I- నవ్వు వచ్చింది if- విశ్వక్ అనగానే. No, if I put on weight, it will be because of Vishwak, because he keeps sending food. ఓకే. But also a wonderful friend. Yeah. సో ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి తెలుగులో, ఇంకా ఎట్లాంటి క్యారెక్టర్స్ చూడబోతున్నాం మేము శ్రద్ధ నుంచి? Telugulo, there is a project అందులో I can reveal a little bit. It's a rural subject. లీడ్ రోల్ ఎవరు? ఐ మీన్ లైక్ మేల్ లీడ్. It's a female-led project. ఓ రియలీ? Yeah. కంగ్రాచులేషన్స్. Thank you. I will come again and talk to you about that when it releases. Fingers crossed very soon. Tamil oka web series undi. Okay. My first web series, so I'm excited. Adi kuda female protagonist, and oka theatrical release Vishnu Vishal tho. ఓకే. And oka Hindi lo okati undi with Sunny Kaushal and Neetu Kapoor ji. మీరు చెప్పిన మూడు కూడా మేల్ ఫిమేల్ లెడ్. మీరు అవును. ప్రొటగనిస్ట్ గా ఉన్నారు. Aha. అండ్ యూ లెడ్ బిఫోర్ ఆల్సో ఇన్ యూటర్న్ కానివ్వండి, అంతకుముందు సినిమాల్లో ప్రామినెంట్ రోల్స్ ఉన్నాయి మీవి. హౌ డు యూ సీ దట్ ఫ్రమ్ బిగినింగ్ డేస్ టు నౌ? ఫస్ట్లో నాకు ఇట్స్ నాట్ లైక్ నాకు చాయిస్ ఉండేది, అంటే యూటర్న్ వాజ్ దే సెలెక్టెడ్ మీ. ఇట్స్ నాట్ Okay. లైక్ ఐ సెలెక్టెడ్ ఓకే నాన్న ఇది చేస్తా అని. ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్. ఇట్ వాజ్ లైక్ ఓకే యూ ఆర్ సెలెక్టెడ్, యూ విల్ డూ దిస్ ఫిల్మ్. సో ఐ డెంట్ నో దట్ ఐ వాజ్ గెటింగ్ ఇన్ టు సచ్ అ బిగ్ షూస్ టు fill, because Correct. suddenly you are the face of the film, you're the biggest face on the poster. That was, imagine doing the first It film. was a debut then. It was my debut, and not everyone gets that opportunity. And I didn't know that it was such a big deal. Ippudu, when people come to me with female protagonist films, I feel like vallu oka trust tho, like having faith in my performance and say okay she can pull it off. And vastaru, and it's a huge compliment, it's a huge responsibility, and it is at some level you are trying to be part of a change. You are trying to popularize films with female protagonists. The idea is not to have more female protagonist films. Ala kaadu. Just have better written female characters ante. Please have a hero. Definitely have a hero, because imagine a world with only women. That's abnormal. There is Boring. men and there is women. It's Boring boring. and abnormal, We want yeah. normalcy. Correct. So have a hero, a well-written hero. Have a heroine, a fantastically written heroine. Don't just keep us for pretty. So yeah, that's the only I can thing. see a sensible feminist in you. I mean, like making sense when Right. you talk about women and feminism. Right. It's good. It's nice talking to you, Shraddha, and I Thank wish you, you Chakri. all the best, and I Thank you. wish you all success. Thank you so Once much. again, Sankranti Shubhakankshalu. Oh, meeku kuda. Thank you.